పామర్రు మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ అవినీతికి అంతే లేదు. కనీసం ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పుకోలేని స్థితిలో అనిల్ కుమార్ ఉన్నాడు. హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలోని తన సొంత ఇంటిని అనిల్ కుమార్ అవినీతికి అడ్డాగా మార్చుకున్నాడు. పెద్దిరెడ్డి వ్యక్తిగత కార్యదర్శి 5 ఏళ్లుగా ఆయన గృహంలోనే ఉంటున్నాడు అంటే అవినీతిలో అతని పాత్ర ఏంటో అర్థమవుతోంది. అనిల్ అవినీతి నిగ్గు తేలే వరకు ఆయన పాస్పోర్టును అధికారులు స్వాధీనం చేసుకోవాలి. అందరికీ నమస్కారం. తీగలాగితే డొంక కదిలింది అనే సామెత మీ అందరికీ తెలుసు. ఆ ఉదాహరణ ఇప్పుడు ఈ పామరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్న కైలా అనిల్ కుమార్కి ఖచ్చితంగా వర్తిస్తుంది. ఎక్కడో సబ్ కలెక్టర్ ఆఫీస్, సబ్ కలెక్టర్ కార్యాలయం మదనపల్లి చోట తగలబెడితే దాని తాలూకు మూలాలు ఇక్కడ పామరు నియోజకవర్గంలో కదులుతున్నాయి. దానికి ఉదాహరణే, దానికి అద్దం పట్టే విషయమే హైదరాబాద్లో అయ్యప్ప సొసైటీలో ఉన్న ఆర్ఆర్ రెసిడెన్సీలో ఉన్న కైలా అనిల్ కుమార్ పేరు మీద తన సొంత అపార్ట్మెంట్ ఫ్లాట్లో ఏదైతే కీలకంగా పరారీలో ఉన్న శశిధర్, పిఏ ఆఫ్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క పిఏ శశిధర్ పరారీలో ఉన్నాడు. అతను కొన్ని సంవత్సరాలుగా కైలా అనిల్ కుమార్తో కలిసి ఈ అపార్ట్మెంట్లో హైదరాబాద్ ఎప్పుడొచ్చినా ఉండేవాడు. సొంత అపార్ట్మెంట్, ఇద్దరికి చివరికి తాళం పెట్టుకొని ఉంటారంట. మరి ఈరోజు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, అధికారులందరికీ, పోలీసు వారందరికీ కూడా లోతుగా దర్యాప్తు చేయండి. కైలా అనిల్ కుమార్ మాజీ ఎమ్మెల్యే పామరు నియోజకవర్గానికి చాలా పెద్ద హస్తమే ఉంది. దీంట్లో చాలా పెద్ద హస్తమే ఉంది. ప్రతి కబ్జా విషయంలో, ప్రతి బినామీ విషయంలో, ఈయన పలు సంతకాలు పెట్టే విషయంలో చాలా వ్యవహరించారని ఈరోజు పామరు ప్రజలే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. దయచేసి పామరులో వచ్చి మూలాలు వెతకండి, ఇక్కడ ప్రజలను అడగండి. అందరూ కోడై కూస్తున్నారు. ఎప్పుడెప్పుడు పామరులో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేపై చర్యలు తీసుకుంటారు, ఇదే కాదు చాలా ఉన్నాయని చెప్తున్నారు. సమయం వస్తుందని చెప్తుంటే ఆ సమయం రానే వచ్చింది. సరైన సమగ్ర దర్యాప్తు చేయాల్సిందిగా అధికారులు మేము కోరటం జరుగుతుంది. ఈరోజు ఈ పెద్దిరెడ్డి బినామీ అని అందరికీ తెలుసు. ఎవరైతే పాత్రదారులు ఉన్నారో, సూత్రధారులు ఉన్నారో పాటు కీలకమైన వ్యక్తులను అందరినీ కూడా బయటికి లాగాల్సిందిగా కోరుతున్నాం. కైలా అనిల్ కుమార్ గారికి పామర్లో ఒక లోటస్ పాండ్, విజయవాడలో లోటస్ పాండ్, ఇప్పుడు మీకు తెలిసినట్టుగా హైదరాబాద్లో బ్రహ్మాండమైన అపార్ట్మెంట్, బెంగళూరులో ఇతర చోట్ల అన్ని చోట్ల ఉన్నాయి. అక్కడ కూడా దర్యాప్తు చేయండి. వీటన్నిటికంటే ముందు కైలా అనిల్ కుమార్ పాస్పోర్ట్ని సీజ్ చేయండి, లేకపోతే హ్యాండ్ ఓవర్ చేసుకోండి. లేకపోతే ఎనీ క్షణం ఆయన ఈ రాష్ట్రం, దేశం వదిలి పారిపోయే ప్రమాదం కూడా ఉంది. డొంక మొత్తం బయటికి రావాల్సిందే. కైలా అనిల్ కుమార్ పాత్ర ఏంటో నిగ్గు తేల్చాల్సిందే అని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.